హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మలబార్ సమ్మర్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ మిల్క్ షేక్, అటుకుల బనానా షేక్. దీన్నే అవల్ మిల్క్ అంటారు కేరళ మలబార్ రీజియంలో. వెదర్ వేడిగా ఉన్నప్పుడు ఈ ఇన్స్టెంట్ బనానా మిల్క్ షేక్ గుటకేస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది రుచి. ఈ అవల్ మిల్క్ ఒక గ్లాస్ తాగితే టమ్మీ ఫుల్ అంతే. నేను కేరళకు వెళ్ళినప్పుడు మలబార్లో ఈ జ్యూస్ తాగాను, చాలా టేస్ట్గా ఉండింది. ఒక గ్లాస్ తాగితే డమ్మీ ఫుల్ అంతే. ఇంకా తాగాలనిపించేంత రుచిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కొత్త న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అరకప్పు మందపాటి అటుకులు ఉంటాయి కదా, కేరళలో రెడ్ రైస్ అటుకులే వాడతారు. నా కాడ రెడ్ రైస్ అటుకులు ఉంటే అదే వేసుకున్నాను. మీ కాడ నార్మల్గా మందపాటి అటుకులు ఉంటే అదే వేసుకోండి, సరిపోతుంది. ఏదేమైనా అటుకులు సిమ్ములో వేగాలి అంతే. పట్టుకొని నలిపితే పటపట ఇరిగిపోవాలి, గట్టిగా ఉండకూడదు అటుకులు. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వేరుశెనగ గుండ్లు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మచ్చలు ఏర్పడకుండా లోపల వరకు ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోయినట్టు అవుతుంది. పైన మాడినట్టు వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది వేరుశెనగ గుండు. పప్పు క్రంచీ తగలదు మీకు. అప్పుడు వేయించిన పప్పుని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కన మరొక బౌల్లో బాగా పండిన 4-5 అరటిపళ్ళను తీసుకోండి. నాటు అరటిపళ్ళు అయితే బాగా తీయగా ఉంటుంది. కర్పూరాలు, చక్కెరకేళి అయితే ఇంకా బాగుంటుంది. నేను అమృతపాణి అరటిపండు వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల వరకు చక్కెర వేసుకోండి. తీపుని బట్టి చక్కెర వేసుకోండి. పప్పు గుత్తితో అయినా చేతితో అయినా బాగా ఇలా అరటిపండు అంతా ఎలాగైనా మెత్తగా అయిపోవాలి. చూడండి, మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ ఇలా పలుకుల్లాగా ఉండాలి. 1/2 లీటర్ పాలు బాగా కాచి చల్లార్చిన పాలను ఇందులోకి వేసుకోండి. బాగా కలపండి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాగా మందపాటి అటుకులు, వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇమ్మీడియట్గా సర్వ్ చేసుకోవాలి. వెయిట్ చేయకూడదు. ఇప్పుడే మీకు ప్రజెంటేషన్ చూపిస్తాను. గ్లాస్ తీసుకోండి. గ్లాస్లో 1/3 కప్ వరకు పాలను నింపండి. వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాగా పల్లీలు, అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 3-4 పప్పుల వరకు పచ్చి జీడిపప్పు పలుకులే వేసుకోవాలి. మిగిలిన గ్లాస్ అంతా అటుకుల పాలతో నింపేయండి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీరు ఐస్ క్రీమ్ వేసుకోకపోయినా హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా వేసుకొని ఐస్ క్రీమ్ బదులుగా 2 స్పూన్ల హార్లిక్స్ వేసుకొని దానిపైన పల్లీలు వేసుకొని ఫ్రూటీ వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నార్మల్ అవల్ మిల్క్ మలబార్ రీజియంలో దొరుకుతుంది 25 రూపాయలకే. పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా కూడా ఇది చేసి పెట్టవచ్చు, చాలా ఇష్టంగా తినేస్తారు. అదే మీకు ఇలా స్పెషల్ ఐస్ వేసింది అనుకోండి, పల్లీలు వీటితో పాటు వెన్నెలా ఐస్ క్రీమ్ కూడా వేస్తారు. అది 45 రూపాయలు. అటుకులు వేసిన వెంటనే వితిన్ మినిట్స్లోనే మీరు తాగేసేయాలి. అప్పుడే అటుకులు క్రంచీగా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే మెత్తగా పల్పీగా అయిపోయి అంత టేస్ట్గా అనిపించదు ఈ అవల్ మిల్క్. తప్పకుండా ట్రై చేయాలి మీరు ఈ మిల్క్ షేక్ని. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.